పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః భీష్మో ద్రోణः సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః. ఈ ధృతరాష్ట్రుని కుమారులందరూ, ఇంకా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, వాళ్ళ సేనలలో ఉన్నటువంటి సమస్త రాజసమూహాలు, అలాగే మన సేనలలోని సైనిక ప్రముఖులు నిన్ను త్వరగా చేరుకుంటూ నీ నోట్లోకి ప్రవేశిస్తున్నారు. సమస్త ప్రాణికోట్లలోనూ మానవుడు గొప్పవాడు. ఆ మానవులందు అజ్ఞానము లేనటువంటి వాడు, భగవద్భక్తి లేనటువంటి వాడు, ఒక ఏమాత్రము పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకుంటూ భగవత్ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు చక్కగా అతని యొక్క జీవితాన్ని సుగమం చేసుకుంటాడు. ప్రపంచంలో నశించిపోయే వాటి గురించి ప్రాకులాడకుండా శాశ్వతమైన భగవంతుడిని పొందాలి అనుకునేటువంటి వాడు, పొందాలి అంటే కనుక ధ్యానము, జపము, తపము మొదలగు వాటి చేత భగవత్ సాక్షాత్కారము, బంధ విముక్తి, సర్వ పాప విముక్తి కలుగుతాయి. మనిషి ఎంత బలవంతుడైనా ధనవంతుడైనా అంత మాత్రం చేత అతడు మానవుల్లో గొప్పవాడు కాదు. ఎందుకంటే అతడు ఇంకా మాయలోనే ఉన్నాడు. భగవంతుని యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుని ఎవరైతే మాయలో నుండి బయటపడతారో అతడే జ్ఞాని. ఇంకా జీవులు అనేక జన్మల నుండి సంపాదించుకున్నటువంటి పాపాలతో ఉంటారు. వాళ్ళ ఆ పాపాలన్నీ ఎలా పోతాయి అంటే, ఎంతటి గొప్ప కట్టెల సమూహమైనా ఒక్క నిప్పురవ చేత కాల్చబడుతుంది కదా. ఒక్క నిప్పురవ చేత ఎలా కాలి బూడిదవుతుందో అలాగే ఎంతటి పాపమైనా జ్ఞానము అనే అగ్ని చేత దహించిపోతుంది. కనుక దైవతత్వజ్ఞాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. అటువంటి భగవంతుని యొక్క విశ్వరూపాన్ని చూసినటువంటి ఆ యుద్ధరంగంలోని వారు కొంతమంది తాము చేసిన తప్పులకు భయపడి భగవంతుని నోట్లోకి వెళ్ళిపోతున్నారు అని ఈ శ్లోకం యొక్క భావం. జై గురుదత్త.